హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రత్యేకంగా సీసాబ్ షెడ్యూల్ ని సింపుల్ గా చెప్పడానికి అయితే ప్రయత్నం చేస్తాను. సీసాబ్ అనేది జూలై 22 స్టార్ట్ కాబోతుంది. కేవలం కేటగిరీ రీస్టోరేషన్ వారికి ఎవరికైనా ఓబీసీ సర్టిఫికెట్లు కానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కానీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ సర్టిఫికెట్ లేదు, మేము తెచ్చుకోలేకపోయాము, లేకపోతే మాకు అందలేదు, లేకపోతే అది కరెక్ట్ అయింది కాదు, ఇట్లా అనుకున్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే కేటగిరీ మళ్ళీ ఓపెన్ కేటగిరీకి మార్చుకోవాలనుకున్న వాళ్ళకి జూలై 22, 23 ఈ 2 రోజులు మాత్రమే టైం ఉంది. జూలై 22 మార్నింగ్ 10 o'clock నుంచి జూలై 23 ఈవినింగ్ 5 o'clock లోపల మీరు కేటగిరీ రిస్టోరేషన్ చేసుకోవచ్చు. csap.nic.in అఫీషియల్ వెబ్సైట్ లో అయితే ఇక ఈ పనంతా చేసుకోవచ్చు. వాళ్ళకి ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేయడానికి జూలై 24 వరకు టైం అవుతుంది. సో అసలైన సీసాబ్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సీసాబ్ కి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్రతిరోజు నైట్ 8:30 to 9:30 నేను ఫనీ సార్ బ్లాగ్స్ అనే కొత్త ఛానల్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. మీరందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీగా సీసాబ్ కి సంబంధించిన డౌట్స్ అయితే క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చెక్ చేసుకోండి. లేదా మీరు ఫనీ సార్ బ్లాగ్స్ అని మీకు యూట్యూబ్ లో కొట్టినా కూడా వస్తుంది. సో కమింగ్ టు ద పాయింట్, అసలైన సీసాబ్ స్టార్ట్ అయ్యేది జూలై 28 మార్నింగ్ 10 o'clock వేకెన్సీ లిస్ట్ పెడతామని చెప్పారు. కొద్దిగా డిలే అవుతూ ఉంటుంది. జనరల్ గా 10 o'clock అంటే 10 o'clock అయితే రాదు. జూలై 28 అయితే రిలీజ్ అవుతాయి. జూలై 28 ఈవినింగ్ 5 o'clock నుంచి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ సీసాబ్ లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు డబ్బులు కట్టాలి. ఎంత డబ్బులు కట్టాలి ఏంటి కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. మీరు సీసాబ్ లో రిజిస్టర్ చేసుకుంటారు కదా, ఎలాగో రిజిస్టర్ అయిన వెంటనే మీకు కనపడుతుంది మీ అమౌంట్, మీ కేటగిరీకి మీరు ఎంత డబ్బులు కట్టాలి. లేదా జోసాలకు కట్టిన వాళ్ళ డబ్బులు ఇక్కడ వచ్చేసి ఉంటాయి కాబట్టి ఎంత ఎక్స్ట్రా కట్టాలి అన్ని మీ అకౌంట్ కి డీటెయిల్ కరెక్ట్ గా తెలిసిపోతాయి మీకు. సో ఎవరిని అడగాల్సిన పని ఏం లేదు. సీసాబ్ లో మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీ హాల్ టికెట్ నెంబర్ లేదా మీ అప్లికేషన్ నెంబర్తో రిజిస్టర్ అవుతారు కదా, అయిన వెంటనే అక్కడ మీకు కనపడుతుంది ఎంత కట్టాలి అనేది. అంత కడితేనే సీసాబ్ లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో డబ్బులు కట్టేసిన తర్వాత సీసాబ్ లో ఎంటర్ అవుతారు, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటారు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న వాళ్ళకి 30వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల కనుక మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగలిగితే 31వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపల మీకు మాక్ అలాట్మెంట్ అయితే వస్తుంది. ఆ మాక్ అలాట్మెంట్ లో చూసుకొని ఇంకేదైనా చేంజెస్ చేసుకుంటే ఆగస్టు 5వ తారీఖు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల వరకు, ఆగస్టు 5వ తారీఖు బుధవారం నాడు మధ్యాహ్నం 2 గంటల వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే టైం అయితే ఉంది. ఆ తర్వాత ఆటోమేటిక్ గా వెబ్ ఆప్షన్స్ అనేది లాక్ అయిపోతాయి. సో ఆగస్టు 6వ తారీఖు సాయంత్రం 5 గంటలకి ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అయితే వస్తుంది. గురువారం ఆగస్టు 6వ తారీఖు గురువారం సాయంత్రం 5 గంటలకి వెబ్ ఆప్షన్స్ సంబంధించిన మీకు ఏ చాయిస్ వచ్చిందో వస్తుంది. మీరు జోసా నుంచి కనుక సీసాబ్కి వస్తూ ఉంటే మీకు అదే సీట్ ఉంటే అదే సీట్ చూపిస్తుంది. లేదా ఏదైనా మారుండొచ్చు, ఏదైనా జరగచ్చు కదా. ఇందులో మారింది అంటే జోసాలో వచ్చిన సీటు పోతుంది, లేదు మారలేదనుకోండి జోసాలో వచ్చిన సీటే కనపడుతుంది. అయితే మళ్ళీ ఒక పాయింట్ చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే, సార్ నాకు జోసాలో వచ్చిన సీట్ కూడా వెబ్ ఆప్షన్స్ లో పెట్టుకోవాలంటే అవసరం లేదు. సపోజ్ మీకు ఎన్ఐటి వరంగల్ సివిల్ వచ్చింది అనుకోండి, సీసాబ్ లో 10 ఆప్షన్స్ పెడుతుంటే సివిల్ పెట్టక మళ్ళీ వరంగల్ పెట్టక్కర్లేదు. ఆటోమేటిక్ గా 11వ ఆప్షన్ మీరు ఎన్ని ఆప్షన్స్ పెడతారో దాని తర్వాత ఆప్షనే మీకు అది చూపిస్తుంది. సో అది చూపించడం అంటే మీకు కనపడదు ఎక్కడ, అది గుర్తుపెట్టుకోండి. ఆటోమేటిక్ గా మీకు అది ఆప్షన్ కింద ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరు మీ ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే, మీ ఫస్ట్ ఆప్షన్ సార్ లాస్ట్ ఆప్షన్ కాదు, ఫస్ట్ ఆప్షనే మీకు వచ్చింది ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ ఎవరు కూడా జోసాలో వచ్చిన ఆప్షన్ మళ్ళీ పెట్టాల్సిన పని లేదు, మీకు కనపడదు. జోసాలో మీకు సీట్ కనుక క్యారీ అవుతూ ఉంటే ఆ సీట్ మళ్ళీ మీకు కనపడదు, ఆటోమేటిక్ అది ఇక్కడ ఉంటుంది. సో కనపడలేదని మీరు టెన్షన్ పడాల్సిన పని అయితే ఏమీ లేదు. సో కమింగ్ టు ద పాయింట్, ఆగస్టు 6వ తారీఖున ఫస్ట్ రౌండ్ రిజల్ట్ వస్తే ఎవరికైతే సీసాబ్ లో కొత్తగా సీట్ వచ్చిందో, జోసాలో వచ్చిన సీటు మారినా, జోసాలో డబ్బులు కట్టింటారు కదా మీరు 75,000 35,000 కట్టుంటారు కదా, వాళ్ళు మళ్ళీ కొత్తగా డబ్బులు కట్టాల్సిన పని లేదు. అలా కాకుండా సీసాబ్ లోనే ఫస్ట్ టైం కనుక మీకు సీట్ వచ్చి వాళ్ళు మళ్ళీ డబ్బులు కట్టాలి. ఇందాక కట్టాం కదా సార్ 45,000 అంటే మళ్ళీ కట్టాలి. కట్టిన తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఆ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ అయ్యి వెరిఫై అయిపోయిన తర్వాత మీకు లెటర్స్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. అలా కాకుండా జోసా నుంచి సీటు మారిన వాళ్ళు లేదా జోసాలో వచ్చిన సీటు మళ్ళీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి కొత్తగా ఎటువంటి లెటర్స్ రావు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇదంతా ఈ ప్రాసెస్ జరగడానికి ఆగస్టు 10th వరకు టైం ఉంది. మళ్ళీ సెకండ్ రౌండ్ రిజల్ట్ అనేది ఆగస్టు 12th మీకు రిజల్ట్ అయితే రాబోతుంది. ఆగస్టు 12th సాయంత్రం 5 గంటలకి లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ రిజల్ట్ అయితే రాబోతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, సీసాబ్ లో ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత క్యాన్సిల్ చేసుకోవాలి, నాకు డబ్బులు రిటర్న్ కావాలి అనుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎవరైనా సరే క్యారీ ఫార్వర్డ్ సెకండ్ రౌండ్ కి వెళ్ళారు అంటే డబ్బులన్నా వదిలేసుకోవాలి, లేదా కాలేజీ కన్నా వెళ్ళిపోవాలి. సో
ఫస్ట్ రౌండ్ దాటి వెళ్ళారు అంటే కాలేజీలో జాయిన్ అయిపోవాలి, లేదా డబ్బులు వదిలేసుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి. మళ్ళీ మీ డబ్బులు మీకు రమ్మంటే రావు. సో ఎవరికన్నా వేరే కాలేజీలో సీట్లు వచ్చి చూద్దాము సీసాబ్ అనుకున్న వాళ్ళు ఫస్ట్ రౌండ్లో తప్పనిసరిగా ఎగ్జిట్ అయిపోండి, మీ డబ్బులు మీకు వస్తాయి. 5,000 కట్ చేసుకొని వస్తాయి. జోసా నుంచి డబ్బులు కనుక వచ్చి ఉంటే జోసాలో 5,000, ఇక్కడ ఒక 5,000, 10,000 కట్ చేసుకొని మీ డబ్బులు మీకు ఒక 2-3 మంత్స్ లోపల వస్తాయి. సెకండ్ రౌండ్కి వెళితే మాత్రం డబ్బులు రిటర్న్ రావు. సెకండ్ రౌండ్లో సీటు కనుక రాలేదనుకోండి, మీ డబ్బులు మీకు వస్తాయి, నో ప్రాబ్లం. సో ఆ ఆప్షన్స్ అన్నిటిని కూడా మీకు డౌట్స్ ఉన్నటువంటి కూడా ఈవినింగ్ 8:30 to 9:30 ఫణిసార్ బ్లాగ్స్ అనే కొత్త ఛానల్లో మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే తప్పనిసరిగా మీకు డౌట్స్ క్లారిఫై చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఛానల్కి రండి, 8:30 to 9:30 మనం అక్కడ డిస్కస్ చేద్దాం. ఇది బ్రీఫ్గా జోసాబ్ సీసాబ్కి సంబంధించినటువంటి షెడ్యూల్. 12వ తారీఖు రిజల్ట్ వచ్చేసి సెకండ్ రౌండ్. 13వ తారీఖు నుంచి ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలు అన్నీ స్టార్ట్ అవుతుంటాయి. ఎప్పుడు ఏ కాలేజీ స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది ఆ కాలేజ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకుంటూ ఉండండి. సో విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకొక వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.